ఇది లాలాజల గ్రంథులు మరియు వాటి అద్భుతమైన పనితీరు గురించిన సంక్షిప్త సారాంశం. అసలు మనం ప్రతిరోజూ తినే ఆహారాన్ని సులభంగా మింగడానికి, మన నోటిని ప్రమాదకరమైన క్రిముల నుండి రక్షించడానికి ఈ గ్రంథులు ఎంత కీలక పాత్ర పోషిస్తాయో, అలాగే ఇతర జంతువులలో ఇవి ఎలా మార్పు చెందాయో ఈ సమాచారం మనకు క్లియర్గా వివరిస్తుంది. మొదటిది, ఇవి ఎక్కడ ఉంటాయో చూద్దాం. మన ముఖంలో చెవి దగ్గర పెరోటిడ్, దవడల వద్ద అధోజంబిక, నాలుక కింద అధోజిహ్వాక అనే మొత్తం 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఇవన్నీ కలిసి తెలుసా, రోజుకు సుమారు ఏకంగా 1 లీటర్ లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి, రోజుకొక లీటరంటే ఒక పెద్ద వాటర్ బాటిల్ నిండా లాలాజలం మన నోట్లోనే నిరంతరం తయారవుతుందన్నమాట. భలే ఉంది కదూ. రెండవది, ఈ లాలాజలమంటే కేవలం నీరు మాత్రమే కాదు సుమా. దీని pH 6.8 ఉంటుంది. అంటే ఇది కొద్దిగా ఆమ్లస్థితిలో ఉంటుందన్నమాట. ఇందులో ఆహారాన్ని మెత్తని ముద్దగా మార్చే మ్యూసిన్, నోట్లోనే జీర్ణక్రియను ప్రారంభించే టైర్లిన్, అలాగే బ్యాక్టీరియాలను చంపే లైసోజైమ్ అనే అద్భుతమైన ఎంజైమ్లుంటాయి. దీని బట్టి చూస్తే మన నోట్లోనే ఇన్బిల్ట్గా ఒక న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్ మౌత్ వాష్ ఉందన్నమాట కదా. చివరిగా, వ్యాధులు మరియు వాటి పరిణామం గురించి చూస్తే, మనుషులలో పారామిక్సో వైరస్ అనే ఇన్ఫెక్షన్ ఈ చెవి దగ్గర ఉండే గ్రంథులకు సోకినప్పుడే మనం గవదబిళ్లల దారిన పడతాం. ఇంకో అత్యంత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, పాములలో ఇవే లాలాజల గ్రంథులు ఏకంగా విషగ్రంథులుగా రూపాంతరం చెందాయి. చూడండి, ఒకే గ్రంథి మనకు ఆహారం మింగే లాలాజలాన్నిస్తే పాములలో ప్రాణాలు తీసే విషంగా ఎలా మారిందో. నేచర్ నిజంగా గ్రేట్ కదా. బైదవే, మనం మధ్యాహ్నం నిద్రపోయినప్పుడు నోటి నుండి కారే సొంగు కూడా ఈ లాలాజలమే. కాబట్టి లాలాజల గ్రంథులు కేవలం నీటిని ఉత్పత్తి చేసే యంత్రాలు కావు, మన జీర్ణక్రియకు మరియు రక్షణకు నిరంతరం అప్రమత్తంగా పనిచేసే మొదటి సైనికులు. ఆగండి, మనం మళ్ళీ కలుస్తామో లేదో. అందుకే ఎంఆర్పీ ఎడ్యుకేషన్ ఛానల్ను ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరి.